రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే హైయెస్ట్ లీడ్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఉన్నాయి. నల్గొండ నుంచి 19 రౌండ్లు పూర్తయింది కౌంటింగ్. 2,97,000 భారీ లీడ్లో రఘువీర్ రెడ్డి ఉన్నారు అక్కడ. అదేవిధంగా ఖమ్మం నుంచి 20 రౌండ్ పూర్తయింది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది కౌంటింగ్. 2,57,000 లీడ్, భారీ మెజార్టీలు రెండూ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల పేరు మీదే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈటెల రాజేందర్ 1,00,000 మెజార్టీ ఉంది, బండి సంజయ్ కూడా 89,000, అది కూడా 1,00,000 మెజార్టీ దాటే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా చూసుకుంటే చాలా నియోజకవర్గాల్లో మంచి లీడ్స్ ఉన్నాయి. మహబూబ్ నగర్, మెదక్ మాత్రం అట్లనే బీజేపీ కాంగ్రెస్ మధ్య మహబూబ్ నగర్లో, బీజేపీ బీఆర్ఎస్ మధ్య మెదక్లో దోబూచులాట కంటిన్యూ అవుతుంది. అఫ్కోర్స్ మెదక్లో కూడా ఇప్పుడు రఘునందన్ రావు 17,000 లీడ్లోకి వచ్చారు. బీజేపీ లీడ్ చాలా పెరిగింది. 17,000 అంటే మంచి లీడ్గానే చూడాలి. ఇంకా కౌంటింగ్ చాలా ఉంది అక్కడ కూడా, మెదక్లో కూడా. అంటే అక్కడ కాన్స్టిట్యున్సీ వైజ్ అంటే గజ్వేల్, సిద్దిపేట కౌంటింగ్ ఇంకా జరగాలని చెప్తున్నారు. గతంలో కూడా 2009లో మనకు బాగా గుర్తు, విజయశాంతి ఎంపీగా ఉన్నప్పుడు కేవలం సిద్దిపేటలో వచ్చిన 60,000 లీడు సిద్దిపేటలో వస్తే విజయశాంతి 6,000, 10,000 లీడ్తో గెలిచింది అక్కడ. అలాంటి పరిస్థితి కూడా అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. చూడాలి ఏమవుతుంది.